హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిమధు ఛానల్. నేను చపాతీలోకి కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తాను చూపిస్తాను, వచ్చేసేయండి. దీనికి కావాల్సింది ఆనియన్స్, పొటాటోస్, కొంచెం అల్లం ముక్కలు, అలానే చిల్లీస్. దీనికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకి తాలింపు గింజలన్నీ వేసేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, చిల్లీస్, అలానే జింజర్ ఉంది కదా, అది కూడా వేసేసి కలిపేసుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేగాలన్నమాట. అదేం లేదండి, ఇదేం కర్రీ అని ఆలోచిస్తున్నారా? శనగపిండితో చేస్తాం కదండి. ఇది నాట్ ఓన్లీ ఫర్ చపాతీస్ అండి, పూరీస్ కూడా చాలా బాగుంటుంది. క్విక్గా అయిపోతుంది, ఎంతమంది వచ్చినా చిటికలో చేసేయచ్చు. అలానే టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి కట్ చేసుకున్న పొటాటోస్ వేసేసుకోవచ్చు. కొంతమంది పొటాటోస్ బాయిల్ చేసి వేసుకుంటారు. నేను అలా ఏం చేసుకోలేదు, సన్నగా ముక్కలు తరిగి దీంట్లోకి వేసేసుకున్నాను. అలానే దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుంటే చాలా బాగా వేగుతాయి అన్నమాట. సో ఇది కొంచెం కలిపేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇది వేయించుకొని ఇది బాగా వేగిపోవాలన్నమాట. అలా వేగితేనే మనకి టేస్ట్ కూడా వస్తుంది. సో దీనికి కావాల్సిన స్లర్రీ ఒకటి ప్రిపేర్ చేసుకుందాం. దీనిలో ఒక 3 teaspoons ఆఫ్ శనగపిండి తీసుకున్నాను. వాటర్ కలుపుకుంటూ మనం ఉండలు లేకుండా చూసుకుంటూ ఉండాలి. బాగా ఉండలు ఉన్నాయనుకోండి, కర్రీలో కూడా ఉండలు వచ్చేస్తాయి. సో ఆ లంప్స్ ఏమీ లేకుండా చూసుకొని, చూడండి వేగిపోయినాయి కదా, బాగా వేయించుకున్న వాటిలో ఈ వాటర్ని పోసేసుకుందాం, శనగపిండి వాటర్ని. అప్పటికి మనకి చిక్కగా ఉందనిపిస్తే కొంచెం మామూలు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉడకనివ్వాలి. ఇలా బాయిల్ అయితే ఆ పచ్చివాసన, శనగపిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో కర్రీ ఈజ్ రెడీ. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మర్చిపోకుండా గార్నిష్ చేసుకోండి. కొరియాండర్ తోటి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటేనే దాని ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.